అందరికీ వందనాలు. మరోసారి నుంచి ఈ ఆన్లైన్ ద్వారా దేవుని వర్తమానం అందించడానికి నన్ను బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చిన్న వాక్యాలను చేసుకున్నాము. లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. వారు విసుగుకు నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో మనం చెప్పాను, దేవుడు భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినాను. ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లానను, అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుడు ఇచ్చిన మాటలు మన కొరకు దీవించుగా. మనం చదువుకున్న వాక్య భాగంలో మన ప్రభువైన యేసయ్య చెప్పిన ఉపమానము విసుగకుండా నిత్యము ప్రార్థన చేయవలననే మాటకు ప్రభు చక్కని ఉపమానం చెప్పారు. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక లాయరు. ఆయన దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని చెప్తున్నాడు. అయితే ఆయన కొంతకాలం ఒప్పుకోలేదంట. ఆయన ఎందుకు ఒప్పుకోలేదు అంటే దేవునికి భయపడడం, మనుషుల్ని లక్ష్య పెట్టడం. అలాంటి కఠినమైన లాయర్ ఆయన. అయితే ఒక సమయానికి అతను అనుకున్నాడంట, నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టట్లేదు, అయినా ఈ విధవరాలు తరచుగా వచ్చి నాకు న్యాయం తీర్చు, నాకు ప్రతివాదికి అని చెప్తుంది, ఈమె పట్ల తప్పకుండా నేను న్యాయం తీర్చాలి అని అనుకుని ఆమెకు న్యాయం తీర్చాడని ఉపమానం చెప్పి అంటున్నారు. తన కొరకు విజ్ఞాపన చేయవారి ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు కదా, ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు కదా, వారి కోసమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని చెప్పి అక్కడ ప్రభు తెలియచేశారు. విసుగుదల అనేది స్వాజీతంలో రాకూడదు, వారిలో కూడా రాకూడదు. ఇది విసుగుదల, తృణీకారం చేయటం, దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. తిరుగుబాటు చేయటం, ఇవి రాకూడదు. ఇవి వస్తే కనుక మనం దేనిలో ముందుకు సాగలేము. ఇక్కడ ఆది కాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు. కొంతమంది భక్తులైన వారి యొక్క అనుభవాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆది కాండంలో ఇక్కడ యాకోబు ఇస్సాకు పుట్టిన ఇద్దరు కుమారులు, కవల పిల్లలు యాకోబు, ఏశావు. వీళ్ళిద్దరి గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అయితే ఇతను ఇస్సాకు పెద్దవాడుగా పుట్టాడు, యాకోబు చిన్నవాడుగా పుట్టాడు. నిజానికి ఏశావు పెద్దవాడుగా యాకోబు పెద్దవాడుగా రావాల్సింది, ఏశావు చిన్నవాడుగా పుట్టాల్సిన వాడు. అయితే వీళ్ళిద్దరూ ఆమె రిబ్కా కడుపులో ఉండి పెనుగులాడుకున్నారంట, నేను ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలి అని. కానీ ఆమె ప్రసవ కాలం వచ్చినప్పుడు ఇతని యొక్క మడిమను పట్టుకొని యాకోబు బయటికి వచ్చాడు, పెద్దవాడు మడిమను పట్టుకొని. కానీ అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, పెద్దోడు చిన్నోడికి దాసులవుతాడమ్మా, వాళ్ళిద్దరూ ఒక జనపదం కంటే రెండు జనపదము బలిష్టంగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పాడు రిబ్కాతో. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వ జీవితాలకు వచ్చేసరికి యాకోబేమో సాధువుగా గుడారంలోనే ఇంట్లోనే ఉండిపోయాడు, ఏశావేమో వేటాడటంలో నేర్పరితనం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు వేటాడి తెచ్చిన మాంసాన్ని తండ్రికి పెడుతూ ఉండేవాడంట. అయితే మరి ఆ రోజు అతనికి ఏమీ ఎల దొరకలేదు, వట్టిన తిరిగి వచ్చాడు. యాకోబు ఇంట్లో ఉండి చక్కగా కలగూర వంటకం చేసుకొని తింటూ ఉండగా
ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే అతను అడిగాడు, బాగా సొమ్మసిల్లిపోయి, విసుగుదలంటే సొమ్మసిల్లిపోవటం, ఇది కూడా ఒక అర్థం వస్తుంది విసుగుదల అంటే. ఇతడు అరణ్యం నుంచి వచ్చాడు కదా, సొమ్మసిల్లిపోయి, అరే తమ్ముడు ఆ ఎర్రగా ఉన్నది ఏదో నాకు కూడా పెట్టరా, కొంచెం బాగా ఆకలిగా ఉంది, అలసిపోయాను అని చెప్పాడు. అప్పుడు యాకోబు అన్నాడు, సరే నీ పెద్దరికాన్ని నాకు ఇచ్చేసేయి, అలాగైతే నేను ఈ కలగూర వంటకం నీకు పెడతాను. సరే జ్యేష్ఠత్వం ఏముందిలే, తీసేసుకో, నాకు ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది, నాకు భోజనం పెట్టు అన్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని అలాగా తృణీకారం చేసుకున్నాడంట ఏసావు. ఎందుకు అనంటే విసుగుదల రావడం ద్వారా తనకున్న ఆ చక్కని జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్టమైన వరాన్ని, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకారం చేసేసుకున్నాడు. మనం ఇంకా చూస్తే కనుక యోబు మహాభక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. 4వ అధ్యాయం 5వ వచనంలో యోబుకి సర్వం పోయింది, రోగం వచ్చేసింది, అతను ఒంటి నిండా మరి పొక్కులు వచ్చేసినాయి, గజ్జి వచ్చేసింది. అది ఇవ్వకుండా మరి అక్కడ పెంట కుప్పలో కూర్చొని ఉన్నప్పుడు ఇతని స్నేహితులు వచ్చి ఇతన్ని బాగా బాధించారు. మొదటివాడుగా ఎలీఫజు అనేవాడు వచ్చి అతను అంటాడు 4వ అధ్యాయంలో 5వ వచనంలో, శ్రమదినం ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు, నీ భక్తి నీకు ఆధారం కాదా, నీ నిరీక్షణ నీకు ఆధారం కాదా అంటూ అతన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అంటే శ్రమలో ఉన్న వారిని ఇంకా ఇంకా కృంగదీసినట్లుగా మాట్లాడటం అది భావ్యమైనది కాదని చెప్పేసి చివరిలో దేవుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని మరి కోపడినట్లుగా మనం చూస్తాం. శ్రమదినమున నువ్వు కుంటే నువ్వు చేతకాని వాడు అవుతావు అని చెప్పేసి మరో చోట రాయబడి ఉంది. శ్రమదినం మనం పొంగటం కాదు. సామెతల గ్రంథం 24వ వచనంలో శ్రమదిన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవద్దు. శ్రమ కలిగింది కదా అని చెప్పేసి మనలో విసుగుదల, కృంగుబాటు, లేకపోతే తిరుగుబాటు దేవుని మీద ఇవి రాకూడదు. లేకపోతే సమస్యలిపోవటం, ఇంకేం ప్రార్థన చేస్తాంలే, ఇంత శ్రమ కలిగింది కదా, ఇంత వేదన వచ్చింది కదా అని చెప్పి మన ఆత్మని తీసేసుకునేటట్లుగా మన ఆలోచనలు రాకూడదు. అందుకని ఇక్కడ రాసైన దావీదు కూడా 27వ కీర్తన 13వ వచనంలో కూడా అంటున్నాడు కదా, ఆయన నువ్వు నా దాగుచోటుగా ఉన్నావు. చదవండి అక్కడ కీర్తన 27వ వచనం 13వ. సజీవుల దేశమును యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతాను? అసలు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఈ మాట చెప్తున్నాడు రాజైన దావీదు. నిబ్బరముగా ఉండాలి, శ్రమ కలిగినప్పుడు నిబ్బరంగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. కనుక ఆయన అన్నాడు కదా, సజీవుల దేశంలో అందరితో పాటు నేను బ్రతకగలను, నన్ను దేవుడు బ్రతికిస్తాడు, అందరితో పాటు నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం, నమ్మకం లేకపోతే అసలు నేనేమైపోతాను అంటున్నాడు. యెహోవా కొరకే మనం కనిపెట్టుకుని ఉండాలి అంటున్నాడు రాజైన దావీదు. మరి యెషయా 1వ అధ్యాయంలో నిత్యము వారు తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నారు. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద సొంత వారితోటి తెలుసుకుంటుంది, కానీ నా జనుల్లో లేదు. వారు ఎప్పుడు కూడా పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా మీకు శ్రమ. అంటే మనం ఎన్నో విషయాల్లో దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. కానీ ఆయన అన్నాడు కదా, మీరు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ఎక్కడా మీకు స్వస్థత అనగా మంచి అనేది మీలో లేదు కదా అని చెప్పి అక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గద్దిస్తున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. నిత్యము మీరు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కదా, నిజమే. అనేక విషయాల్లో మనం తిరుగుబాటు చేస్తున్నా కూడా ఈనాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన శాంతమూర్తి కనుక అనేక విషయాలు ఆయన క్షమించుకుంటూ, క్షమామూర్తి కాబట్టి ఆయన క్షమించుకుంటూ మనం అడిగే ఆయన మన కొరకు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ
యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నారు. మొదటిగా ఆయన కొరకు ఎదురు చూడాలి మనం, మనుషుల కొరకు కాదు, మనుషులు ఏదో చేస్తాడని కాదు. అసలు ఆయన ఒక మాట చెప్తే చాలు, దాన్ని తరాలు మారినా యుగాలు మారినా ఎవడో దాన్ని మార్చలేడు. అందుకోసమని ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అనగా నూతన వాగ్దానాలు పొందుతాం, నూతన శక్తి పొందుతాం, నూతనమైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన కొరకు ఎదురు చూస్తే. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, మనం ఇంకా చూద్దాము. యోనా భక్తుడు, ఇతను దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే మరో పట్టణానికి వెళ్ళటానికి బయలుదేరి ఓడ ఎక్కి ప్రయాణం వెళ్ళిపోయాడు. ఓడ ఎక్కి వెళుతూ ఉండగా సముద్రంలో మరి తుఫాన్ రేగింది. దీని మూలంగా ఓడ నావికుడు అక్కడ చీట్లు వేసినప్పుడు యోనా పేరటే చీటి వచ్చింది. ఎలాగో అంటే దేవునికి అవిధేయుడుగా అతను ఒక్కడే ఉన్నాడని. వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు, మరి నీ వల్లనే ఎంత గొప్ప తుఫాను చెలరేగింది సముద్రంలో, మరి నేనేం చేయమంటావు, మరి ఇది తగ్గేటట్టుగా లేదు, మేము ఓడలో ఉన్న సరుకులన్నీ పడేసేసాం, అయినా కూడా ఆ అలలు ఆగటం లేదు, ఆ ఓడలో వచ్చి పడిపోతాను, ఎప్పుడో మునిగిపోద్ది ఇది అని వారు ఏం చేయమంటావు అని ఎత్తి సముద్రంలో పడవేస్తే గానీ ఈ తుఫాన్ ఆగేటట్లేదు అన్నాడు ఓడ నావికుడు. సర్లే పడేయండి, నేనే పోతానులే, మీరే బతుకున్నాను అంటూ అక్కడ కూడా విధేయత చూపించలేకపోయాడు యోనా. కానీ తాను చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు. నేను దేవుని మాట ధిక్కారం చేసి నేను ఇలాగా తర్షీషు పట్టణానికి రత్నాల వ్యాపారం చేద్దామని బయలుదేరాను, ఆయన నినివే పట్టణానికి వెళ్ళి నా స్వార్థను ప్రకటించమన్నాడు అని అంటూ అక్కడ తెలియచేసినప్పుడు వాళ్ళైతే వీడే అవిధేయుడు కనుక మనమందరం చచ్చిపోకుండా ఉండాలంటే వీడిని ఆ సముద్రంలో ఎత్తిపడేద్దామని చెప్పేసి ఎత్తిపడేసేసారు. ఆ తుఫాన్ ఆగిపోయింది. అయితే ఇతను ఎంతటితో నా యాత్ర ముగిసిపోతుంది అనుకున్నాడు, కానీ దేవుడు ఒప్పలేదు. అక్కడ అతన్ని మింగటానికి ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తిమింగ వెళ్ళిపోయి అతన్ని మింగేసేసింది. ఆ కడుపులో ఉన్న అతను తీసుకొని ఆ సముద్రం అంతా అల్లకల్లోలంగా తిరిగేస్తుందంట అది. అయితే అగాధ జలాల్లోకి కూడా వెళ్ళిపోతుందంట, నాశన కోపంలోకి వెళ్ళిపోతుందంట. అసలు ఎక్కడున్నాడో అతనికి తెలియట్లేదు ఆ కడుపులో ఉన్న అతనికి. అప్పుడు అంటున్నాడు కదా, అక్కడ చూడండి, యోనా గ్రంథం 2:7 చదవండి. ఆయన చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? యెహోవా 2:7 నుండి, నా ప్రాణం నాలో దేవా యెహోవా, నా ప్రాణం కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా, కోపములో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నానయ్యా. పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చింది అనుకుంటున్నానయ్యా. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు కృపాధారమును విసర్జించేస్తారు, అనగా యేసుక్రీస్తును విసర్జిస్తారు. అయ్యా, నన్ను ఈ అగాధ కూపులను పైకి తీయ్యా, నా మొక్కుబడులను నేను చెల్లిస్తానయ్యా అని అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది తీసుకెళ్లిపోయి నేల మీద కక్కేసింది. అతను కన్నులు తెరిచి చూసరికి నినివే మహాపట్నమే కనబడుతుంది. దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చలేకుండా మన ఆలోచన ప్రకారం వెళ్ళేటట్లయితే అక్కడ ఖచ్చితంగా ఆయన అడ్డు తగులుతాడు. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, విసుక్కోకూడదు, విసుగుదల అనేది రాకూడదు. అతడు నా ప్రాణము నాలో సొమ్మసిల్లిందయ్యా, మూర్చిల్లిందయ్యా, అయితే నేను నీ మొక్కుబడులు చెల్లిస్తానయ్యా, నీ మందిరాలలోనికి నా ప్రార్థన చేరిందని అనుకుంటున్నాను. ఆ రోజుల్లో మరి ప్రవక్తలు అనేవారు లేరు, మరి ఎవరికి వారే ప్రార్థన చేసుకోవడం. ప్రవక్తలు అంటే ఇంకొకరు నడిపించే ప్రవక్తలు లేరు, బోధించేవారు తక్కువ ఆ రోజుల్లో. వాళ్ళ కొరకు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వారి మాట వినేవారు కాదు. అలాంటి భయంకరమైన దినాలే తండ్రి కాలము. ఇప్పుడైతే దేవుని కుమారుడైన యేసయ్య భూమి మీదకి వచ్చి
ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పణ చేసి మళ్ళా తిరిగి ఆయన పరమండలానికి ఎక్కి వెళ్ళాడు కనుక మనకి రక్షణ దొరికింది, మనకు విమోచన దొరికింది. ఏం చేసినా మనల్ని ఆయన క్షమించే దేవుడు, మరి విమోచించే దేవుడు. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా ప్రభు అనేకులను స్వస్థపరుస్తూ, మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, దయ్యాలను పోగొడుతూ అనేక గ్రామాల్లో సంచారం చేస్తూ ఉండగా ఆయన కపెర్నహూము పట్టణానికి వచ్చేసరికి వీళ్ళంతా కూడా దేవుని పిల్లలైన వారు విసిగి చెదిరిపోయి ఉన్నారంట. ఏంటి ఈయన ఇంకా రాలేదు, ఏంటి ఈయన ఇంకా రాలేదంటూ వాళ్ళు ఎదురు చూసి చూసి విసుగుదల పడి అటొకళ్ళు ఇటొకళ్ళు చెదిరిపోయి అక్కడ 10 మంది, ఇక్కడ 4, అక్కడ 5 అట్లా కూర్చొని వాళ్ళు బాధపడుతున్నారంట. అయితే ప్రభు వారిని చూసి వారి మీద జాలిపడి కనికరపడి వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారంట. కనుక యేసయ్య వారి మీద కనికరపడి వారికి భోజనం పెట్టమని ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించారు. అదే గెన్నెసారితో సరస్సు తీరమున ఆయన చేసిన గొప్ప కార్యం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి 5,000 మంది పురుషులకు వారితో పాటు స్త్రీలు పిల్లలు కూడా తిన్నట్లుగా అక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. ఇదే అంశము మరి మార్కు సువార్తలో కూడా రాయబడి ఉంది. ఇంకా మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో కూడా అక్కడ కూడా ఆయన తెలియజేశారు. ఇక 2 కొరింథీయులు 4వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధులైన పౌలు అంటున్నారు కదా, కావున మేము అధైర్యపడము. ఎందుకు అనంటే ఈ పరిచర్య పొందినందున మేము కరుణించబడ్డాం, అంటే దేవుని దయన పొందాం మనం, కనుక మనం అధైర్యపడవలసిన పని లేదు అంటున్నాడు. ఎందుకు అని అన్నప్పుడు మా బాహ్య పురుషుడు, అదే 4వ అధ్యాయం 16వ వచనంలో మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, కనుక మేము అధైర్యపడం. ఒకవేళ మా బాహ్య పురుషుడు అంటే బాహ్యమైన విషయాలలో మేము కృషించిపోతున్నా సరే ఆంతర్య పురుషుడైన యేసుక్రీస్తు దినదినము మనల్ని నూతన పరుస్తూనే ఉంటాడంట. అందుకని మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:9లో కూడా పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మేలు చేయట యందు విసుకకయుందము. మనం మేలు చేయట యందు విసుకకుండా ఉంటే మేని ఆ తగిన కాలమందు మనకి ప్రతిఫలం ఆయన ఇస్తాడంట. అనగా మేలు ఎవరికి చేయాలి? విశేషముగా ఆ 2వ వచనంలో అంటున్నారు, దేవుని గృహమునకు చేరిన వారి ఎడలను, విశేషముగా విశ్వాస గృహంలో చేరిన వారి ఎడలను మనం మేలు చేయాలి. అనగా దైవ సేవకుల పట్ల, దేవుని పిల్లల పట్ల మేలు చేయటం యందు విసుకకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13 కూడా చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని మీరు అధైర్యపడమాకండి, శ్వాసలు అధైర్యపడకూడదు, ఇవి మాకు మహిమకరంలో ఉన్నాయి. ఈ శ్రమ అనేది కలిగినప్పుడు ఇది దేవునికి మహిమకరముగా ఆయన మమ్మల్ని వాడుకుంటున్నాడు, శ్వాసనైనా సేవకుడినైనా వాడుకుంటున్నాడు అనే విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాం. మహిమకరముగా, ఆయనకు మహిమకరంగానే మనల్ని వాడుకుంటున్నాడు. కనుక మనము ఈ విషయంలో విసుగుదల అనేది రాకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, పాపాత్ములు చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ మరి ఆయన సిలువను మోసుకొని వెళ్ళాడు. వారి తిరస్కారాన్ని మరి అవమానంగా ఎంచుకోలేదు, ఆయన సిలువను సహించాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తారు ప్రభు కూడా. అయితే మరి ఆయనను చూస్తూ మనం సాగిపోదాం, గురి వద్దకే పరిగెడదాం అంటున్నాడు పరిశుద్ధులైన పౌలు. కనుక మనం శ్రమ కలిగింది కదా, లేకపోతే ఇబ్బంది కలిగింది, లేకపోతే మనకేదో ఒక ఎంత సంభవించబోతుంది అని చెప్పేసి మనం ఆవేదన పడి భయపడిపోయి మరి దేవుని మీద ఇది సరైనది కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన ఆజ్ఞాపిస్తే ఎవడు కాదని లేడు, ఆజ్ఞాపించకపోతే
ఎవడో దీన్ని చేయమని ఆజ్ఞాపించగలిగిన వాడు ఎవడో లేడు. ఆయన ఏది చేయాలనుకున్నా ఆయన నిర్ణయ ప్రకారమే జరుగుద్ది, కానీ మన ఆలోచన ప్రకారం జరగదు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మనం మేలు చేయటంలో విసుగకుండా ఉందాం. దేవుని పని చేయటంలో, ప్రార్థన చేయటంలో, ఉపవాసం ఉండటంలో మేలు చేయటం అంటే ఇదే కదా. మరి దేవుని మందిరంలో నియామక దినాల్లో ఉండటంలో ఈ విషయాల్లో మనము విసుగుదల అనేది తెచ్చుకోకుండా మనము విశ్వాసంతో దేవుణ్ణి అడిగి దాని ద్వారా మనం మేలు పొందుతున్నప్పుడు మనకు తగిన ప్రతిఫలం ఆయన తగిన సమయంలో ఇస్తాడని పౌలు గారు చెప్తున్నారు. ప్రతిఫలం అనేది మరి మనం అడగగానే వచ్చేస్తుంది, మనకి ఏదో ఆకాశం నుండి కుమరించేస్తాడు అని అనుకోవడం ఇది సరైనది కాదు. దేవుని కార్యం ఆలస్యంగా జరుగుద్ది. మా నాన్నగారు అంటూ ఉండేవారు, ఈ ఆలస్యంగా జరిగేదాన్ని ఒకేసారి మనం అడగగానే జరిగితే దేవుని కార్యం అనలేం. అయితే ఆలస్యంగా జరిగితే జరుగుతుంది అని అంటే ఆయన ఏదో మనకి మంచిగా శ్రేష్టమైన దాంట్లోనే మనకు భాగం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడని, అందుకే ఆలస్యం చేస్తున్నాడని ఆయన మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నాం. ఆయన ఆలస్యం కునికి నిద్రపోదు అన్నాడు మరొక చోట. ఆయన ఆలస్యించినప్పుడు ఆయన ఏదో నిద్రపోతున్నాడనో కునుకుతున్నాడనో లేకపోతే మనల్ని అలక్ష్యం చేస్తున్నాడనో మనం అనుకోవడం కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారంగా ఆయన ఆలస్యం కునికి నిద్రపోదు కాబట్టి ఆయన చేయాలనుకున్న మేలు కొద్దిగా ఆలస్యమైనా కూడా తగిన కాలం ముందు ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనము మేలు చేయట్లో విసుకోకుండా పాపాత్ములు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని మన ప్రభు అయిన యేసును చూసుకుంటూ మరి పందిపు రంగంలో మనం ఓపిక పరిగెడదాం. ఆయన ఎలాగ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడో అలాగే మనం కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకోవడానికి వీటన్నిటినీ జయించుకొని మనం ఓర్పుతో సహనంతో ముందుకు వెళితే గనక తప్పనిసరిగా పరమండలంలో మనకు కూడా స్థానం ఇస్తాడు. కనుక యేసయ్య ఎంత గొప్ప శిలువ యాగం చేశారు, ఎంతటి తిరస్కారాన్ని ఆయన పొందారు, ఎంతటి అవమానాలు ఉమ్మివేశారు, మరి ఆయన గుద్దారు, చరిచారు, అయినా కూడా ఆయన ఓర్చుకున్నారు. కనుకనే ఆ తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్నాడు. ఆయనకు కొన్ని అధికారాలు ఇవ్వండి, దేవతల మీద, శక్తుల మీద, అధికారుల మీద. మరి ఎంతటి గొప్ప ధన్యత ఆయన సంపాదించుకున్నాడంటే ఆయన సహించారు. మనం కూడా అలాగా ఒకవేళ మనలో ఆ సహనం రావట్లేదు, దేవుణ్ణి అడగటమే, అయ్యా నాకు సహనం అయ్యా, ఓర్పు ఇవ్వయ్యా, నీ కార్యం జరిగే వరకు ఎదురు చూసే ఆ భాగ్యాన్ని నాకు దయచేయ్యా అని చెప్పి మేలు చేయట్లో విసుగుదల రాకుండా చేయ్యా అని మనం యేసయ్యకు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనకు సహాయం చేసి మనల్ని తన రెక్కల నీడలో భద్రపరుచుకొని మనకు కావలసినన్ని ఆయన సమకూరుస్తూ మనల్ని ముందుకు నడిపించగల సమర్థుడే అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ వందనాలు. మోకరించి